కోపం అనేది మీ ఒంటికి మాత్రమే కాదు, మీ పంటికి కూడా మంచిది కాదు. మీలో ఎంతమంది కోపం వచ్చిన ప్రతిసారి మీ పళ్ళన్నిటిని కూడా గట్టిగా బిగబెట్టి కొరికేస్తున్నారో మీరెప్పుడైనా నోటీస్ చేశారా? ఇలా చేయటం వల్ల మీ పళ్ళని మీరే డ్యామేజ్ చేస్తూ ఉంటారు. చాలామంది కోపం ఆర్ స్ట్రెస్ ఉన్న టైంలో పళ్ళన్నిటిని కూడా తెలియకుండా హెవీ గ్రైండింగ్ ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటారు. మనకున్నటువంటి ఈ 2 జా మజిల్స్ టైట్ అయిపోవటం మూలంగా పంటి మీద ప్రెషర్ ఎక్కువ అయిపోయేసి పళ్ళనేది అరిగి దాని మూలంగా సెన్సిటివ్ కూడా అవ్వచ్చు. కొన్ని సార్లు మీకు తెలియకుండా మీరు హెవీ ప్రెషర్ పెడుతున్నప్పుడు పంటికి క్రాక్స్ వచ్చి పళ్ళు కూడా విరగటానికి అవకాశం ఉంటుంది. అలాగే కోపం మాత్రమే కాకుండా చాలామందికి హై ఆన్ స్ట్రెస్ లెవెల్స్ వస్తూ ఉంటాయి. ఈ స్ట్రెస్ లెవెల్స్ వల్ల మనకి తెలియకుండానే రాత్రి పడుకునేటప్పుడు మీరు పళ్ళు అనేది కొరుకుతూ ఉంటారు. ఈ పళ్ళు ఓవర్ గ్రైండింగ్ వల్ల మీ పళ్ళన్నీ కూడా అరిగి సెన్సిటివ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎవరికైతే చాలా కోపం ఉన్నప్పుడు పళ్ళంతా గట్టిగా కొరికేసుకుంటూ ఉంటారో దానివల్ల మీ పళ్ళు డ్యామేజ్ జరగకుండా నా దగ్గర అయితే ఒక చిన్న మ్యాజిక్ ఉంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే డూ కామెంటర్స్ అండ్ ఆల్సో ఫర్ మోర్ ఓరల్ హెల్త్ టిప్స్ డూ ఫాలో డాక్టర్ ఐషూస్ పేజ్.